ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ శిలువకు అనుకూలమైన ప్రార్థన చేశాడు. ఆ శిలువ యొక్క శక్తిని ఆయన కనుగొన్నాడు. ఆ శిలువలో యొక్క వార్తను ఆయన నమ్మాడు. ఆయనకి ఫూలిష్ గా లేదది శిలువను గురించిన వార్త. ఆయనకు బలం వచ్చింది. అప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని బతిమలాడుతున్నాడు ఎంతో పశ్చాత్తాపముతో. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడం అంటే దేవుని రాజ్యమును, పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన దేవుని సహవాసం, పశ్చాత్తాపము, మారు మనసు, దేవునితో కలిసి జీవించే జీవితము అవి నిర్లక్ష్యం చేస్తారు శిలువకు వ్యతిరేకం అంటే. ఈ లోకంలో చదువులు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సంపాదన, వివాహాలు, కుటుంబాలు ఇవి విలువగా ఉంటాయి క్రీస్తుకి శత్రువులకు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడం అంటే ఇదే. ఇవి చేయడా దేవుడు? ఇదేనా మన జీవితం అంతా? 100 ఏళ్ళు జీవించి నశించిపోవాలా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు. ఇక్కడే ఆయురారోగ్యాలు, ఆస్తి పెరగటం, పెళ్ళిళ్ళు అవ్వటం, ఉద్యోగాలు, సంపాదన, ఇల్లులు కట్టుకోవడం, ఇక్కడే ఇక ఈ భూ సంబంధమైన వాటి గురించి అతిశయపడుతున్నాడు. దేవుడు మాకు ఇచ్చాడు, దేవుడు మాకు చేశాడు, దేవుడు మాకు ఉన్నాడు, సంబరపడిపోయి అతిశయపడుతూ ఉన్నారు. అవి సిగ్గుపడాలి, వాటి గురించి సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు లేకుండా కూడా ఆస్తులు సంపాదిస్తున్నారు. దేవుడు అక్కర లేకుండా కూడా మంచిగా ఉన్నారు. కుటుంబాలు నీతిగా జీవిస్తున్నారు. దేవుని లెక్క చేయకుండా కూడా చాలా గొప్ప జీవితాల్లో వారు జీవిస్తూ ఉన్నారు చాలా మంది. దానికి యేసు ప్రభు కావాలనా? వాటి కోసం అది సిగ్గుపడాల్సిన విషయం అండి. ప్రభుకి అది చిటికన వేలు పని. అదేం గొప్ప విషయం కాదు, అది మంచిది కాదు, అది మనకేదో క్షేమం కాదు. ఏదో లోకంలో జీవిస్తాం. టైం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, అది మిస్ కావద్దు. ఇదే మొత్తం అనుకుంటే అది మనకి ఇంకక్కడ రక్షణ. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం అక్కటి సభ్యులము. ఆ సిటిజన్షిప్ అక్కడ మనది. మన పౌరస్థితి అక్కడ. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. అక్కడ వారం మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఎప్పుడొకప్పుడు పోవాలి కదా. ఈ భూ సంబంధమైన విషయాల పట్ల సంతోషపడిపోయి, ఉత్సాహపడిపోయి, అతిశయపడిపోతా ఉంటే పరలోక రాజ్యం ఎప్పుడు వెళ్తామండి? ఇంకా ఎల్లబుద్ధి అవుతుంది అసలు మనకి పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యంలో అవన్నీ ఉండవు అక్కడ. అందుకే ప్రభు అంటున్నాడు, ఇక్కడే మీరు మార్పు చెంది, ఇక్కడే మీరు సిద్ధపడండి. నా రాజ్య సభ్యులుగా, సత్య సంబంధులుగా మీరు జీవించండి. నా మాటలు వినే కొద్దీ మీరు మార్పు కలుగుతూ ఉంటది. మీ మనసు అక్కడ పెట్టుకోండి.